మీరు మీ రోజును పాజిటివ్‌గా ప్రారంభిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. పాజిటివ్‌గా ఉండటం, పాజిటివ్ దృక్పథం కలిగి ఉండటం అంటే సానుకూల దృక్పథంతో ఉండటం అంటే మన జేబులో పైసలేం ఖర్చు కావు. అలా ఉండటం కోసం మన మెడలో కేజీల కేజీల బంగారం ఉండాల్సిన అవసరమే లేదు. మనం పాజిటివ్‌గా ఎప్పుడు ఉండగలమంటే సాటి మనుషుల నుంచి, జీవకోటి నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఏది నాది కాదు, నా వంతు ఏదైనా నేను ఇతరులకు మంచి చేయగలను, ప్రతి జీవకోటికి నా నుంచి మంచి మాత్రమే చేయగలను, నేను ఎవరి నుంచి రెస్పెక్ట్ కూడా ఆశించను అని నువ్వు అనుకున్నప్పుడు సానుకూల దృక్పథంతోని ఉండగలుగుతావు. సానుకూల దృక్పథంతోని ఉంటే నీ ఆరోగ్యం మెరుగవుతుంది, నీకు ఎలాంటి బాధలు ఉండవు, నీకు శత్రువులు ఉండరు, ప్రపంచమంతా నీదే. నీలాగా ఆనందపడేవాడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రపంచంలో ఆనందంగా ఉండేది ఎవరంటే సానుకూల దృక్పథంతో ఉండేవాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతారు. మీరే ఆలోచించి చూడండి. మనకు ఆశలు, ఎవడు మనకు రెస్పెక్ట్ ఇస్తుండు, ఎవరి నుంచి మనకి ఏమొస్తుంది, ఈరోజు ఏం చేయాలి, వాళ్ళని ఎలా లొంగ తీసుకోవాలి, రాజకీయాల్లో ఏం చేయాలి, వ్యాపారంలో ఎలా చేయాలి, ఎవరిని ఎలా దెబ్బకొట్టి నేను పైకి రావాలి, ఇలాంటి నెగిటివ్ ధోరణి మొత్తం పక్కన పెట్టేసి అందరూ నాలాంటి మనుషులే, అందరూ బాగుండాలి అన్న సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే ప్రపంచంలో నీ అంత ఆనందపడేవాడు ఎవరు ఉండరు. నువ్వు సానుకూల దృక్పథంతో ఉన్న రోజు నీకు కలిగే ఆనందం ఏ కోటీశ్వరుడికో బిలియనీర్కో ఎన్ని డబ్బులు వెచ్చించినా దొరకని ఆనందం సానుకూల దృక్పథంతో ఉన్నందుకు నీకు లభిస్తుంది. ఈ రోజు నుంచి సానుకూల దృక్పథంతో ఉందాం. ప్రతి మనిషిని మనలాగే చూద్దాం. వాళ్ళు మన వాళ్ళే అని ఆలోచిద్దాం. అందరూ నా వాళ్ళని అనుకుందాం. ఎవరి నుంచి ఏమి ఆశించకుండా, కనీసం మర్యాదను కూడా ఆశించకుండా ఉండగలిగితే మనంత అదృష్టవంతులు, మనంత సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి మంచి మాటలు వినేందుకు నన్ను ఫాలో అవుతూనే ఉండు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మాటలు ఇంకా ఎన్నో మీకు చెప్తాను.